మందడం డిఎస్పీ గారు మురళీకృష్ణ గారు కానీ, తుళ్ళూరు పోలీసు వారు కానీ ఎంత దారుణంగా వేధిస్తూ ఉన్నారంటే, నన్ను నా కుటుంబాన్ని ఎంత దారుణంగా వేధిస్తూ ఉన్నారంటే, నెల రోజుల నుంచి పోలీసు వాళ్ళే రౌడీల్లాగా రిక్కీ నిర్వహించి నేను ఇంటి బయట తిరగటానికి కనీస స్వేచ్ఛ లేకుండా, ఒక దళిత నాయకుడైనటువంటి నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉండగాని నన్ను ఎంత మానసికంగా వేధిస్తూ ఉన్నారంటే, రౌడీల్లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళకి డ్రెస్సులు ఉండవు, నాకు నోటీస్ ఇవ్వరు. నేను చెప్తా ఉన్నాను, ఏదైనా నా మీద కేసు ఉంటే నేను సహకరిస్తాను, నాకు నోటీస్ ఇవ్వమని చెప్తుంటే వితౌట్ నోటీసు, వితౌట్ డ్రెస్సులు నన్ను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళి భయంకరంగా హింసించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో కనీసం దళితులకి రక్షణ లేకపోవటం అనేది నిజంగా సిగ్గుసేట అనమాట. మీరు చూడండి, నేను గత నెల రోజుల నుంచి వీడియో మాధ్యమాల ద్వారా కూడా చెప్తా ఉన్నాను, నన్ను పోలీసు వాళ్ళు వేధిస్తూ ఉన్నారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెప్తున్నా కానీ అది కూడా పాటించుకోకుండా నన్ను ఈ వీడియో చూడండి, నన్ను ఎట్లా చేశారంటే, ఈ వీడియో చూస్తే పోలీసు వాళ్ళు రౌడీల్లాగా కలబడతా ఉన్నారు నా మీద. నేను నా సొంత పని నిమిత్తం నేను గుంటూరు వెళ్తూ ఉంటుంటే మంగళగిరి టోల్గేట్ దగ్గర నన్ను ఆపి నా కార్ని రౌండ్ అప్ చేసి 3 వెహికల్స్లో వచ్చారు. కనీసం ఒక్క పోలీసు వాళ్ళకు కూడా డ్రెస్ లేదు. అసలు వాళ్ళు పోలీసు వాళ్ళని నేను ఎట్లా గుర్తుపడతాను? నన్ను కారులో నుంచి బలవంతంగా లాగి నన్ను మొత్తం రౌండ్ అప్ చేసి నన్ను పిడుగుద్దులు గుద్ది, నన్ను చూడండి, నా చెయ్యికి దెబ్బ చూడండి,